రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు 2 రోజుల క్రితం కౌకుంటలో ఉన్న హంద్రీనివా కాలు మీద ఉండే రోడ్డు చూపించేసి ఇదే మెయిన్ రోడ్డు 30 ఏళ్ళ నుంచి పయ్యావుల కేశవ్ గారు రాజకీయాల్లో ఉన్నా కూడా వాళ్ళ సొంత ఊర్లో రోడ్డు వేయలేదని చెప్పేసి మిడిమిడి జ్ఞానంతో చెప్తున్నారు ప్రణయ్ రెడ్డి గారు. దీన్ని ఎంఆర్బి రోడ్డు అంటారండి ప్రణయ్ గారు. ఇది ముస్టూరు, రామసగరము, బోరంపల్లికి పోయే రోడ్డు. ఇది ఫస్ట్ సింగిల్ రోడ్డుగా ఉండేది, ఇప్పుడు డబుల్ లైన్ చేసింది కూడా టీడీపీ హయాంలో పయ్యావుల కేశవ్ గారే. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక తట్టెడు ఇసుక కానీ ఒక తట్టెడు సిమెంట్ కానీ ఇకుంటే ఆయన సొంత నిధులతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ దాదాపు నిర్మాణం పూర్తి అయింది. ఒక వారమో 10 రోజులు ఉంటే ఇది కూడా ఓపెన్ అవుతుంది. మీరు, మీ నాయన, మీ కార్యకర్తలు అందరూ కూడా ఈ బ్రిడ్జ్లోనే బ్రహ్మాండంగా తిరగచ్చు. మీకు తెలియదు కాబట్టి తెలుసుకుంటారనే ఉద్దేశంతో మీ హాఫ్ నాలెడ్జ్ని కాస్త పక్కన పెట్టేసి నిజమేంది అబద్ధమైంది అనేది ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఉరవకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజు తెలుగుదేశం పార్టీ పయ్యావుల కేశవ్ గారి చెంచాగాళ్ళు వచ్చి హాఫ్ నాలెడ్జ్ ప్రణయ్ రెడ్డి నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఆ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఈ 15 రోజులు ఉండి పోయే వాళ్ళకి నేను చెప్తుంది ఏమంటే, ఇది 34 ప్యాకేజ్ హంద్రీనివాకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 70 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయినటువంటి హంద్రీనివాకి సంబంధించినటువంటి 34 ప్యాకేజ్లో భాగంగా ఈ బ్రిడ్జ్ అనేది రెడ్డి వీరన్న కన్స్ట్రక్షన్ అనే వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో భాగంగా పెండింగ్ ఉన్నది. గత సంవత్సరం రోజుల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి వీరన్న కన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ద్వారా జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ పాలేగాళ్ళందరూ కూడా పయ్యావుల కేశవ్ సొంత నిధులతో పెట్టినారని చెప్తున్నారు. నేను ఈరోజు ఇక్కడి నుంచే పయ్యావుల కేశవ్కి సూటిగా ప్రశ్న వేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కానీ మీ అన్న కానీ ఎవరైనా సరే, ఇది ఛాలెంజ్, నువ్వు సొంత ఖర్చులతో ఇదేదో చేపిస్తున్నావు అని చెప్పి డుస్సులు చెప్తున్నావే, దీని గురించి చర్చించడానికి నువ్వు కానీ మీ అన్న కానీ సిద్ధంగా ఉంటే నువ్వే టైము ప్లేసు డిసైడ్ చేయి. ఆ రోజు నేనే ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నువ్వు ఏమాత్రం దీంట్లో డబ్బులు పెట్టినావో నేను కూడా రుజువు చేస్తా అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.